బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు. అత్యంత ఆసక్తి రేపుతున్న ఈ పర్యటన ఇవాల్టి నుంచి నెల 15 వరకు కొనసాగనుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు బీజింగ్ వెళుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా సంక్షోభం, వాణిజ్య సంబంధాలతో పాటు పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ చారిత్రక భేటీలో ప్రధానంగా ఇరాన్, రష్యా అంశాలు కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు చైనా అందిస్తున్న ఆర్థిక సహకారం, విడిభాగాలు, ఆయుధ ఎగుమతుల సామర్థ్యంపై ఉభయ దేశాల అధినేతలు ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పర్యటనలో అమెరికా, చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్, బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలో పురోగతిపై చర్చలు జరగనున్నాయి. ఏరోస్పేస్, వ్యవసాయం, ఇంధన రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు ప్రాధాన్యత దక్కనుంది. వాణిజ్యంలో ఉమ్మడి ప్రాధాన్యతను గుర్తించడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తూ ఉన్నాయి. ఈ పర్యటన అనంతరం ఈ ఏడాది చివరిలో జిన్పింగ్ దంపతులకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ అగ్ర దేశాల చర్చల్లో తైవాన్ అంశం ప్రస్తావనకు రానున్నప్పటికీ అమెరికా విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్, ఇంధన, ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇటీవల విధించిన తాజా ఆంక్షలు టెహ్రాన్, చైనా వాణిజ్య నెట్వర్క్లపైన తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ఎకనామిక్ ప్యూరీ పేరుతో ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ ప్రకటించిన ఈ కఠిన ఆంక్షల నడుమ ట్రంప్ పర్యటన అత్యంత ఉత్కంఠ రేపుతోంది. ట్రంప్ దాదాపు 9 ఏళ్ల తర్వాత అధ్యక్షుడి హోదాలో చైనా పర్యటనకు వెళుతూ ఉన్నారు. చివరిసారిగా ఆయన 2017లో అధ్యక్ష హోదాలో చైనాను సందర్శించారు. ఇరాన్తో యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం, ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీసిన పరిస్థితుల్లో ట్రంప్ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ ఇవాళ సాయంత్రం కల్లా బీజింగ్ చేరుకుంటారు. రేపు, ఎల్లుండి వివిధ అధికారిక కార్యక్రమాలతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.